Hello everyone, welcome back to my channel. It's me Raji Krishna. Please like, share and subscribe to my YouTube channel. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఆస్ట్రేలియాలో కేమార్ట్ షాపింగ్ తీసుకువెళ్తున్నాను. సో అక్కడ మన ఇంటికి కావాల్సిన ప్రతి ఐటెం దాంట్లో దొరుకుతుంది. సో అది ఎలా ఉంటుంది, ఎంత కాస్ట్ పడుతుంది అనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నా. సో ఇదేనండి కేమార్ట్. మేమైతే కేమార్ట్కి వచ్చేసాము. ఇప్పుడు బాస్కెట్ తీసుకుని మన షాపింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడైతే మనకి కిచెన్కి సంబంధించిన కానించి క్లాతింగ్, మేకప్, ఫుట్వేర్ ప్రతీదీ దొరుకుతుందండి. A to Z అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. ఇవన్నీనేమో మనం ఆర్గనైజ్ చేసుకుంటాం కదా ర్యాక్స్ అవన్నీని. ఇవేమో కంటైనర్స్ అండి. ఫ్రిడ్జ్లో కానీ మన నార్మల్ ఏమన్నా గ్రాసరీ స్టోర్ చేసుకుని కంటైనర్స్ అన్నీ ఇటు సైడ్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంకా మనం ర్యాక్స్లో పెట్టుకోవడానికి స్టాండ్స్, బోర్డ్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ అండి. సో ఈ బాటిల్స్ చూడండి $5 ఉన్నాయి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. నాకు తెలిసి ఈచ్ బాటిల్ అరౌండ్ 260 ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసేమో గ్లాస్ జార్స్ అండి. ఇవి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉంటాయి. ఎక్కువ పచ్చళ్ళు అవి స్టోర్ చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతాయి. ఏమో కిచెన్కి సంబంధించిన జార్స్, బాస్కెట్స్, పైన ఐడెంటిఫై చేయడానికి స్టిక్కర్స్, అన్ని గ్లాస్ జార్స్ అన్నీ ఇటు సైడ్ ఉంటాయండి. అటు సైడ్ మొత్తం జార్స్, ఈ సెక్షన్ అంతా ఇంకా గ్లాస్ జార్స్ ఇవన్నీ. చూడండి మోమోస్ చేసుకోవడానికి మనం మోమోస్ కూడా చేసుకోవచ్చు, గచ్చిగాయలు కూడా చేసుకోవచ్చు ఇండియన్ టైప్లో. ఇదేమో చిన్న బకెట్, క్యూట్ వన్ కదా. స్పూన్ రెస్ట్. మా ఇంట్లో మ్యాక్సిమం అన్ని కేమార్ట్ సంబంధించినవి. ఇది ఆల్రెడీ నేను తీసుకున్నాను. ఇవి క్లిప్స్, మనం ప్యాకెట్స్ ఉంటాయి కదా, ప్యాకెట్స్ ఓపెన్ చేసిన క్లిప్స్ పెట్టి క్లోజ్ చేసుకోవడానికి ఈ క్లిప్స్. అసలు ఏమైందంటే అండి, మేము ఫస్ట్ వీడియో తీసుకున్నప్పుడే వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేసాము. బట్ బయట కొన్ని సౌండ్స్ వల్ల నా వాయిస్ అనేది మీకు సరిగ్గా వినిపించట్లేదు. సో అందువల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చానండి, కొన్ని చోట్ల మాత్రమే. రిమైనింగ్ అంతా నార్మల్ వీడియోనే ఉంది. సో ఇవన్నీ నైఫ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవేమో సింక్ దగ్గర పెట్టుకునే స్టాండ్స్ అండి. మనం వెజిల్స్ వాష్ చేసుకుని పెట్టుకుంటాం కదా అవి. ఇవి డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయండి క్వాలిటీ బట్టి. ఫస్ట్ చూసిందేమో $3 వైట్ వన్. ఇది కింద వేసుకునే మ్యాట్స్ అండి, సేమ్ అంతే వాటర్కి. ఇదేమో $8 అండి. సో ఇది కొంచెం కాస్ట్లీ, కొంచెం మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి. సో దీంట్లో నైఫ్స్ పెట్టుకుని షార్ప్ చేసుకోవచ్చు. పొద్దున పోయింది అనుకో దీంట్లో పెట్టుకుని షార్ప్ చేసుకోవచ్చు. చూడండి ఇదేమో మజ్జిగ కవ్వం లాంటిది, సో మనం మజ్జిగ చేసుకోవాలనుకుంటే దీంట్లో చేసుకోవచ్చు. ఇంకా ఇదిగోండి, ఇది మన చపాతీ చేసుకునే ఇది. ఇంకేమున్నాయి ఇక్కడ మనకి, ఇది ఆల్రెడీ తెలుసు కదా. సో ఇవన్నీ ఇవి టాంగ్స్. ఇవి బ్రెడ్ సైడ్ కోసుకుండానికి ఇక్కడ డిఫరెంట్ నైఫ్స్ యూజ్ చేస్తారు. సో ఇది బ్రెడ్ నైఫ్ అంటారు దీన్ని. ఇది బ్రెడ్ నైఫ్. సో ఇవేమో మనం సింక్ దగ్గర యూజ్ చేసుకుని అన్నీ ఒక ప్లేస్లో పెడతాడు వీడు. మన యూజెస్ బట్టి వాడు అన్నీ ఒక ప్లేస్లో అరేంజ్ చేసుకుంటాడు ఇక్కడ అన్నీ. సో ఇక్కడ అన్నీ మ్యాక్సిమం మనం తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ అనేవి వస్తాయి. ఇది తీసుకుందాం మనము, షాపింగ్ వర్డ్ ఇది తీసుకుందాం మనకు అవసరం. ఇది చూడండి చిన్న రోలు ఆల్రెడీ మనకు ఉంది ఇంట్లో, సో అవసరం లేదు. ఇది ఐస్ క్యూబ్స్కి ఇలా యూజ్ చేసేది. ఇవన్నీ ఇంకా కిచెన్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ రెసిపీ బుక్స్. సో మనకైనా రెసిపీస్ కావాలంటే చూడండి, దీంట్లో 200+ రెసిపీస్ ఉన్నాయి. ఏషియన్, సో డిఫరెంట్ కంట్రీస్వి ఇక్కడ ఉంటాయి. అన్నీ మనకి కావాల్సి బుక్స్ తీసుకొని దీంట్లో ఓపెన్ చేసి ఇది చేసుకోవచ్చు. ఇది చూడండి స్వీట్ చిల్లీ కలమరీస్, దాని రెసిపీ అంతా దీంట్లో ఉంటుంది. జస్ట్ ఒక్కొక్కటి. ఇది స్పైసీ కొరియన్ పోర్క్ అంట. ఇవన్నీ ఏషియన్ కాబట్టి అన్ని రకాల ఏషియన్స్ ఉంటాయి. బాంబాయి పొటాటోస్ అంట, ఇది మన ఇండియన్ది నాకు తెలిసినంత వరకు. పైనాపిల్ చట్నీ, సో మనం ఎప్పుడు చేయలేదు. సో అలాంటి వెరైటీస్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇవన్నీ బిన్స్ అండి. ఈ సెక్షన్ అంతా బిన్స్. సో మీకు దీంట్లో మ్యాగ్నెట్ బిన్. జస్ట్ మనం ఒక డోర్కి మ్యాగ్నెట్ కింద అటాచ్ చేసుకుంటే ఆటోమేటిక్గా డోర్కి అంటుకుపోతుంది బిన్. సో ఇది మ్యాగ్నెట్ బిన్ అంటారు, ఓవర్ డోర్ బీన్స్. సో ఈ సెక్షన్లో అయితే కనుక న్యూట్రిబులెట్ ఇవి టోస్టర్స్ ఇవన్నీ ఉంటాయి ఈ సెక్షన్లో. ఇవన్నీ పెయింట్స్, ఇవి కాఫీ
ఇవన్నీ కాఫీ మిషన్స్ ఇవన్నీ ఈ సెక్షన్లో ఉంటాయి, చిన్న చిన్నవి. చూడండి నా మోస్ట్ ఫేవరెట్ సెక్షన్ ఇది. సో ఇక్కడ చూడండి చిన్ని రైస్ కుక్కర్, చిన్ని వాఫిల్ మిషన్, ఇదేమో చిన్నది. అన్నీ క్యూట్గా ఉంటాయి ఇక్కడ అన్నీ ఈ సెక్షన్లో. మినీ నూడిల్ బాక్స్, మళ్ళీ కుక్కర్, ఇది వాఫిల్ మిషన్, ఇంకా అన్నీ మినీ వాఫిల్ మిషన్, చూడండి స్నాక్ మేకర్స్, ఇవన్నీ చిన్న చిన్నవి చాలా క్యూట్ ఉంటాయి. ఇవన్నీ $2, $3 అలా కప్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ $1 సెక్షన్, అది $3 సెక్షన్. సో ఇవన్నీ మన కాక్టైల్ సంబంధించింది, అన్నీ వుడన్వి. చూడండి ఎంత బాగుంది ఈ ట్రే. ఇంకేమో ఇవన్నీ కుకింగ్ చేసుకునే వెజిల్స్ అండి. ఫ్రై ప్యాన్స్, నార్మల్ ప్యాన్స్, చిన్న చిన్న బౌల్స్, స్టీల్ వెజిల్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. మనం కొంచెం ముందుకు వెళ్తే కనుక బాతింగ్ సంబంధించినవన్నీ ఉంటాయండి. టవల్స్, డోర్ మ్యాట్స్, ఇవన్నీనేమో పాట్స్ అండి. చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంక ఇటు సైడ్ వచ్చేస్తే కనుక మనం ప్లాంట్స్ అవి పెట్టుకోవడానికి స్టాండ్స్ అండి. దాని మీద మనం ప్లాంట్ పెట్టుకుని ఇలా. ఇదైతే క్లియరెన్స్ సెక్షన్ అండి. ఇక్కడైతే మనం వాడు ఏమైనా స్టాక్ క్లియర్ చేసేద్దాం అనుకున్నవన్నీ కూడా ఇక్కడ పెడతాడు. సో ఇది చాలా తక్కువ ప్రైస్కి ఇస్తాడు మనకి. నేను చూస్తున్నాను కదండి, ఇది $5 ఉంది, అంటే అరౌండ్ 260 రూపీస్. చాలా చీప్గా వచ్చింది. చూడండి ఎంత మంచిగా ఉందో. మనం వాల్స్కి డెకరేట్ చేసుకునేవి చూడండి, ప్లాంట్స్, ఇవన్నీ వాల్ పేపర్స్, ఇవన్నీ ఫ్లవర్స్. ఒకటేసి లాను చూడండి, వీళ్ళు ఇసుకలో దొరికే రాయిల్ని కూడా 2.25 అంటే అప్రాక్సిమేట్లీ 120 రూపీస్కి అమ్మేస్తున్నారు ఇవి. ఇవన్నీ గ్రాస్ జస్ట్ డెకరేట్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా అవే. సో ఇవన్నీ ఏమో డెకరేషన్ సంబంధించినవండి. మనకి వాల్కి హ్యాంగ్ చేసుకునే క్లాక్స్, ఫ్రేమ్స్, ఇండోర్కి డెకరేషన్కి యూజ్ చేసే ప్లాంట్స్, ఇంకా కొన్ని పాట్స్, ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో ఉంటాయి. ఇదంతానేమో బెడ్కి సంబంధించిందండి. మన బెడ్ కవర్స్, బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి. అటు సైడ్ ఏమో క్విల్ట్స్, పిల్లోస్ అవన్నీ అటు సైడ్ ఉంటాయి. ఇక్కడేమో మనకి క్విల్ట్ కవర్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ మనకి వింటర్ కదా, వింటర్కి సంబంధించిన బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి. కొంచెం చూడండి, ఇంక ఈ సెక్షన్ అంతా ఈ రోస్ అన్నీ కూడా అవే ఉంటాయండి. క్విల్ట్ కవర్స్ డిఫరెంట్ రేంజెస్లో, డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి. సో ఇంక ఇదేమో మిర్రర్స్ అండి. దీని బ్యాక్ సైడ్ ఉన్నాయేమో లాండ్రీ బాస్కెట్స్ అండి. అవన్నీ వస్తుంది. ఇవన్నీ క్యాండిల్స్, ఇవి కూడా క్యాండిల్స్ ఈ సెక్షన్ అంతా. అవన్నీ సెంటెడ్ క్యాండిల్స్, నార్మల్ క్యాండిల్స్ అంతా పెట్కి సంబంధించింది. వాళ్ళ పెట్ టాయ్స్, పెట్కి కావాల్సిన యూజ్ చేసే వస్తువులన్నీ ఈ సెక్షన్ అంతా అవే ఉంటాయి. ఇదంతా ఇదంతా లైట్ సెక్షన్. సో ఈ ఇంటికి కావాల్సిన లైట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అది పిల్లో సెక్షన్. సో అవన్నీ పిల్లోస్ ఉంటాయి. ఇవన్నీ స్టేషనరీ సెక్షన్. సో పెన్స్, ఇవన్నీ కావాల్సిన స్టేషనరీకి కావాల్సినవి అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇలా వేసుకోవడానికి సోఫాల కింద, దాని కింద వేసుకోవడానికి. ఇదంతానేమో ఉమెన్స్ అండి. మనకు కావాల్సిన ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. సో మనమైతే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నామండి, అది ట్రయల్ వేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ వింటర్ కాబట్టి వింటర్ జాకెట్స్ అవన్నీ డిస్ప్లేలో పెడతాడు. కానీ A to Z ప్రతిదీ ఉంటుంది. అన్నీ మంచి ట్రెండింగ్లోనే ఉంటాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మంచి మంచి కలెక్షన్ అంతా ఇక్కడ ఉంటుంది. అన్నీ కూడా మీడియం రేంజ్లో ఉంటాయి. ప్రైజెస్ కూడా లైక్ $20. నాకు తెలిసి అరౌండ్ $60-80 తక్కువే ఉంటాయి. దానికి మించి ఎప్పుడు ఎక్కువ ఉండవు. సో ఇదంతా మేకప్ సెక్షన్. సో అవన్నీ మేకప్ కిట్స్ పైన ఉన్నవి. ఫేస్ మాస్కులు, ఇవన్నీ రకరకాల ఫేస్ మాస్కులు. ఇవన్నీ మేకప్, యూజువల్లీ నా ఫేవరెట్. ఓకే ఓకే, ఇవన్నీ మేకప్. ఈ బ్యాక్ సైడ్ ఇవన్నీ బాత్ సంబంధించివన్నీ ఇక్కడ ఈ సెక్షన్. అటు సైడ్ అంతా మెన్స్ సెక్షన్. సో మనకు అవసరం లేదు అది.
ఇంకా వచ్చేస్తే ఇవన్నీనేమో ఇయర్ రింగ్స్, చైన్స్, రింగ్స్ ఆ టైప్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయండి. చూడండి ఆ ఎల్లో ట్యాగ్ ఉన్నవన్నీ ప్రైస్ రెడ్యూస్ చేసేసాడు. వాడి $4 $2 అలా పెట్టుకున్నాడు. ఇంకేమో ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్, హ్యాట్స్, స్కార్ఫ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టాడు. నెక్స్ట్ వచ్చేసి ఓకే వింటర్ కదండి, సో వింటర్ టైప్ హ్యాట్స్ కూడా ఇక్కడ పెట్టాడు. అవన్నీ మెన్స్ సెక్షన్ అండి, సో మనం అక్కడికి వెళ్ళట్లేదు. సో ఈ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాట్స్, క్యాప్స్ ఇవన్నీ, ఇంకా ఇవన్నీ క్లిప్స్, బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటుంది. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ. ఇక్కడ మనం చూస్తూ ఉంటే వస్తూనే ఉంటాయండి. ఎన్ని వెరైటీస్ ఉంటాయో, ఎన్ని స్టైల్స్లో ఉంటాయో. అసలు చూడండి ఎన్ని బ్యాగ్స్ వస్తున్నాయో. ఆ రో అంతా బ్యాగ్ పెట్టాడు. ఇవన్నీ బ్యాగ్స్, ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకా బ్యాగ్స్ ఉన్నాయండి. మేము మొత్తం షూట్ చేయలేక కొన్ని షూట్ చేసాము. ఇంకా బ్యాగ్స్ నుంచి అటు సైడ్ వచ్చేస్తే మనకి బ్యాండ్స్, హెయిర్ కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. సో మేము మొత్తం షూట్ చేయలేక ఒక సైడే షూట్ చేసామండి. ఇంకొక సైడ్ అయితే క్యాంపింగ్వి, కిడ్స్వి, టాయ్స్, ఇంకా ఉమెన్స్వి, ఫుట్వేర్ ఇవన్నీ అటు సైడ్ ఉంటాయి. సో ఇంకా అవన్నీ మన యోగా మ్యాట్స్, హీట్ ప్యాక్స్కి బ్యాగ్స్ ఇవన్నీ ఇందాక చూసారు కదండి, అవన్నీ అవే సేమ్. ఆ బ్యాక్ సైడ్ ఏమో ఫిట్టింగ్ రూమ్ అనేది ఉంది. ఇవన్నీనేమో మన స్పోర్ట్స్ వేర్. ఇంక ఇటు సైడ్ వచ్చేస్తే మనకు సంబంధించినవి ఉండవు. సో ఇవన్నీ ఇంకా మనమైతే బిల్లింగ్ అనేది వెళ్ళిపోతున్నాము. ఇది బిల్లింగ్కి వెళ్ళడానికి ఇదంతా క్యూ అండి. ఈ లైన్స్ అన్నీ పాస్ చేసి మనం అనేది సెల్ఫ్ బిల్లింగ్కి వెళ్తున్నాం. చూడండి వీడు చాక్లెట్స్ అనేవి ఇటు సైడ్ అటు సైడ్ పెట్టాడు. ఇవన్నీ బ్యాగ్స్ అండి, మనం ఏమైనా కొనుక్కుంటాం కదా అవన్నీ పెట్టుకోవడానికి బ్యాగ్స్, అవి కూడా మనం కొనుక్కోవాలి. ఇక్కడేమో మేము వెళ్ళిందేమో సెల్ఫ్ బిల్లింగ్కి, అంటే మనమే అన్నీ స్కాన్ చేసుకుని బిల్లింగ్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా నార్మల్ బిల్లింగ్స్ ఉంటాయండి, వాళ్ళు స్కాన్ చేసి ఇస్తారు. సో మనం ఎప్పుడు ఎక్కువ సెల్ఫ్ బిల్లింగ్కే ప్రిఫర్ చేస్తాము. ఇంక ఇలా బయటకు వచ్చేసి అక్కడ వాడికి మనం కొన్న రిసిప్ట్ చూపించాలి. ఇవన్నీ చూడండి పార్టీ సెక్షన్ అవన్నీ చూడండి అటు సైడ్ ఉన్నవి. అవి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను షూట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.